పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన దేవుని వాగ్దానం లూకాసు సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు తన పరిచర్య ముగించి ఆరోహణమైపోతూ అంటారు, నా తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను మీ మీదికి పంపుతాను. అంతవరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. ఆ తర్వాత సమరియా భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి అని చెప్పారు. ప్రియ దేవుని సంగమా, దేవుడు చేసిన వాగ్దానం ఏమిటంటే తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మ పంపబడుతుంది. ఆ ఆత్మను పొందుకున్న తరువాతనే నీవు ఎక్కడికైనా వెళ్ళి సువార్త ప్రకటించాలన్నా, సాక్షిగా నిలబడాలన్నా అది ఆత్మ ద్వారానే అని తేటగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున చూడండి ప్రియమైన వారలారా, ఎంతో గొప్ప సాక్ష్యం కలిగిన వారు ఈ రోజు నిలబడి లేరు, పడిపోయి ఉన్నారు. ఎంతో బలమైన సేవ చేసి లక్షల కొలది ప్రజలను సమకూర్చుకున్నటువంటి వారు ఈ రోజు నిలిచి లేరు, పడిపోయి ఉన్నారు. కారణం ఒకటే, యేసు ప్రభు చెప్పినట్లుగా తండ్రి యొద్ద నుండి వాగ్దానం చేయబడిన ఆత్మ పొందిన తర్వాతే మీరు బయటికి వెళ్ళండి అన్నాడు. ఈ రోజున క్రైస్తవ్యం ఇంత పలచబడటానికి, ప్రజల్లో నమ్మకం పోవటానికి, అనేకులు విశ్వసించలేకపోవటానికి కారణం పరిశుద్ధాత్మ నడిపింపు లేకనే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, పర సంబంధమైన ఈ ఆత్మీయ యాత్ర శక్తి చేత, బలము చేత కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారానే బైబిల్ సెలవిస్తుంది. అందుకే అనేక సంఘాలలో గలిబిలి, అనేక కుటుంబాలలో గలిబిలి. కారణం ఒకటే, ఆత్మ ఐక్యతను కలుగచేస్తుంది. కనుక ప్రియమైన వారలారా, ఈ కడవరి దినాల్లో వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మకస్తుడు. అంత్య దినములలో ప్రతి ఒక్కరి మీద తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆత్మ చేత నింపబడ్డ తర్వాతనే ప్రభువుకు ఒక సాక్షులుగా నిలబడగలుగుతాం. కనుక సంగమా, వాగ్దానం స్వతంత్రించుకొని ప్రభు చిత్తం జరిగించి ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక.